సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి మార్కెట్లు మంచి లాభాలతో ముందుకెళ్తున్నాయి. సో ప్రభు గారు, లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్ లో మనం మార్కెట్ లో 86,000 ఆల్ టైమ్ హై చూసాము. అంటే ఆల్మోస్ట్ మనం 80,000 మార్క్ అనేది చూసి ఒక 7-8 మంత్స్ అవుతుంది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ కూడా 24,000 మార్కుని దాటడం కూడా జరిగింది. సో మొత్తానికైతే మార్కెట్లో కొలుక్కొచ్చాయి, మార్కెట్లు మంచి లాభాల పట్టాల మీదకి వచ్చాయి. అండ్ ఇదే సమయంలో మనం కాశ్మీర్లో కూడా ఉగ్రవాదుల దాడి ఘటన కూడా చూడడం జరిగింది. చాలా భయానకంగా కూడా అక్కడ దాడులు చేశారు. సో మరి ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఇది మార్కెట్లను టచ్ చేసే అవకాశం ఉందంటారా? మనం 5 months తర్వాత కంటిన్యూస్గా సెప్టెంబర్ తర్వాత ఆల్ టైమ్ హై 26,277 టచ్ అయ్యాం. అక్కడి నుంచి ముందే మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. అంటే మన వాళ్ళే ఒప్పుకోవచ్చు, తెలుగు వాళ్ళు ఇండియన్స్ తెలుగు వాళ్ళని ఒప్పుకోవచ్చు. అక్కడే ఎక్స్పెక్ట్ చేసి ముందు నుంచే సెల్లింగ్ మొదలు పెట్టారు ఈ 5 months అయినా. ఎందుకంటే January 20th ట్రంప్ సీట్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ట్రెమర్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి ముందు నుంచే చిన్న చిన్నగా అమ్ముకుంటూ వచ్చినట్టు అనిపిస్తోంది. సో 5 months, లాస్ట్ 2 months నుంచి మార్కెట్ ప్లస్లోనే సిరీస్ ప్లస్లోనే క్లోజ్ అవుతుంది. ఈ సిరీస్ కూడా ప్లస్లోనే దాదాపుగా అయిపోయినట్టే. ప్లస్లో అంటే 2,500 points ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్గా నెక్స్ట్ సిరీస్ ఇంకా మే సిరీస్ ఏంటంటే, బట్ ఈ ఏప్రిల్ సిరీస్ మటుకు విపరీతంగా వోలటాలిటీ ఇండెక్స్ భయంకరంగా ఉంది. 21,743కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తీసుకుందండి. అంటే దాదాపు 2,500 points. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల అసలు ఇంత వస్తుందని. ఎందుకంటే ఆయనని మార్కెట్ అవగాహన చేసుకున్నట్టుంది ట్రంప్ని. ఈయన ఇంతే, ఇది టీ కప్లో తుఫానే అనేది చూసుకున్నట్టుంది. అక్కడి నుంచి మనం దాదాపుగా 1,400 points పెరిగి కొంచెం మళ్ళీ డిప్పించి మళ్ళీ 1,000 points పెరిగాం. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. వెనక్కి తిరిగే ఛాన్స్ కనపడట్లా. మొన్నటిదాకా భయం ఉండే, ఆల్ టైమ్ హై కూడా టచ్ అవుతామా లేదా అనే భయం ఉండే డిసెంబర్ లోపలని. ఇప్పుడు డిసెంబర్ లోపల 30,000 మార్క్ కూడా టచ్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి 100%. ఎందుకంటే ఛాన్స్ ఉంది. మ్యాక్రోస్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నారు, ఎవ్రీథింగ్ అన్ని మ్యాక్రోస్ పాజిటివ్లో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇది అంటే ఏదన్నా మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఏదైనా డిప్పులే కానీ ఆ డిప్పులు ఎవరైనా సరే ఉపయోగించుకుంటే మంచిది. అంటే విపరీతంగా ఫాల్స్ అనేవి ఉండవు, భయంకరమైన ఫాల్స్ ఏమైనా ఉండవు. ఏదో మరీ ఏదైనా విపరీతంగా నెగిటివ్ వస్తే తప్ప. అంటే ఇప్పుడు ట్రెమర్స్ కూడా దాదాపుగా అయిపోయినట్టే. అది కూడా అంటే వర్స్ట్ ఈస్ ఓవర్ అనుకోవచ్చు, వీఆర్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ అనుకోవచ్చు. అందుకనే మన మార్కెట్ పెరుగుతోంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్కి జనరల్గా ఫాలో అవుతాం మనం. బట్ ఈ మధ్య కాలంలో చూడండి, వీఆర్ డిటాచ్ టు ద యుఎస్. వాళ్ళు పెరిగినప్పుడు మనం పెరగల, మనం పెరుగుతున్నప్పుడు వాళ్ళు తగ్గారు. సో అంటే వాళ్ళతో పాటు మనం ఎప్పుడు ప్రయాణిస్తాం. జనరల్గా పెద్దన్న పొజిషన్, అంకుల్ శామ్ అంటాం కదా. సో అంకుల్ శామ్ పొజిషన్ అని జనరల్గా అన్ని దేశాలు కూడా ఫాలో అవుతాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వేదం వద్ది, వాళ్ళు రూల్ చేస్తారు కాబట్టి. సో ఎక్కువ బిజినెస్ కానీ ఎక్కువ బయట నుంచి ప్రోడక్ట్స్ తెప్పించుకోవడం కానీ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్రోడక్ట్స్ పంపించేది పెద్ద ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది మనకి 18%. కాబట్టి వాటి మీద ఎఫెక్ట్ మన మీద అంత లేదు. ఓవరాల్గా ఆయన ట్రెమర్స్ వల్ల ఇండియా జీడిపి మీద ఓన్లీ 0.1% ఎఫెక్ట్ ఉంటుంది, అంతకంటే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో దానివల్లే మనం స్థిమితంగా కూర్చున్నాం అనే ఆయన అండర్స్టాండింగ్, ఆయన చెప్పే విధం కానీ చేసే విధం కానీ. ఎందుకంటే మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడేమో నెగిటివ్గా మాట్లాడతాడు ఆయన, బాగా డౌన్లో ఉన్నప్పుడే పాజిటివ్గా మాట్లాడతారు. నిన్న 2 days బ్యాక్ చూడండి, ఫెడ్ చైర్మన్ తీసేస్తా అన్నాడు, మార్కెట్ 3% పడింది నాస్డాక్. నెక్స్ట్ డే మళ్ళీ నో నేను అసలు తీయలేము, ఆయన తీయను, మళ్ళీ యాజ్ డీజ్ అన్నాడు, మళ్ళీ 3% పడింది నాస్డాక్. సో ఎందుకంటే హీఈస్ అ మ్యానిపులేటర్ ఆఫ్ ద మార్కెట్ అన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కూడా 90 days వచ్చింది కదా, 90 daysలో మేము రూమర్ అన్నప్పుడు మార్కెట్ బాగా పడింది. 24 hours మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే వాళ్ళని విలేకరులు వాడిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, సెనేట్స్ వాళ్ళు, ఇట్స్ ఎ స్ట్రాటజీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటారు. అంటే ఏం స్ట్రాటజీ అది? $100 trillion అది వాళ్ళ మార్కెట్ క్యాప్. దాంట్లో
30 ట్రిలియన్ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎంతమంది ఇది అవుతారు, ఎంత డబ్బులు పోతాయి? అదే జనాలు డబ్బులతో ఆడుకోవటం కదా అది. ఇట్స్ ఎ స్ట్రాటజీ. అంటే వాట్ స్ట్రాటజీ ఇస్ దట్? ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆ పొజిషన్లో ఉండి ఇట్లా ఆడుకోకూడదు, ఇట్లా చేయకూడదు. అది ఒక రకంగా మీకు వాళ్ళని కూడా ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి ఒక కేసు కూడా పెట్టారు ఆయన మీద. అది పవర్లో ఉన్నారు కాబట్టి అవి పెద్ద నిలబడవు. బట్ ఒరిజినల్గా అయితే ఇది కరెక్ట్. 100% హీఈస్ అ మ్యానిపులేటర్ ఆఫ్ ద మార్కెట్. ఇట్లా చేయకూడదు. మనం ఇండియాలో కూడా చూసాము లాస్ట్ 6-7 years బ్యాక్. గవర్నమెంట్ ఎంప్లాయ్ మార్కెట్ పడేయటానికి లేడీ, అది కూడా ఫోన్ చేసి సంథింగ్ ఏదో ఎక్స్చేంజ్లో బాంబు ఉంది అని చెప్తే మార్కెట్ పడుద్దని, తర్వాత వాకప్ చేస్తే ఆమె పడితే కొనుక్కోవడానికి అన్నట్టు చెప్తే ఆమె జైల్లో పెట్టారు. ఇప్పుడు మరి ఆయన ఏం చేయాలా? ఎట్లా చూడాలా? ఏ యాంగిల్లో చూడాలా? అది కరెక్ట్ కాదు కదా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోవాలి. కానీ మీ ఇంటికి వస్తే మీరు మాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు అన్నట్టుంది ఆయన పద్ధతి. ఈజ్ ఎ ఫక్త్ బిజినెస్ మ్యాన్. అంటే ఏం రిలేషన్స్ ఉండవు, నో ఎమోషన్స్. అంత కమర్షియలే, ఫుల్ కమర్షియలే. ఆయన చెప్పిందే వేదం. నేను చెప్పింది వినాలి, నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటాడు ఆయన. అది ఎంతవరకు కుదిరింది? ఇదివరకు అంటే కుదిరింది. డీడాలరైజేషన్ అవుతుంది. ఆ భయం ఆయనకి పట్టుకుంది. బ్రిక్స్ పెరుగుతోంది. బ్రిక్స్ పెరిగితే రేపు వాళ్ళకి ప్రాబ్లం. అందుకే ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నిటి మీద ఇలా తెస్తున్నాడు అనుకోవచ్చు ఒక రకంగా. సో ఏది ఏమైనా ఇప్పుడు అన్ని సర్దుమని అనుకోవచ్చు. ఆయన కూడా ఇప్పుడు 50% కూడా చైనా మీద నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పిన తర్వాత మార్కెట్ మళ్ళీ టర్న్ తీసుకుంటుంది. 50% కూడా ఉండకపోవచ్చు దాదాపుగా. ఎందుకంటే బయలేటరల్ ట్రీట్మెంట్ అగ్రిమెంట్ ఉంది కదా. ఇప్పుడు ఏదన్నా వరల్డ్ ట్రీట్ ఆర్గనైజేషన్తో చేసి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు బయలేటరల్ ట్రీట్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతగా ఇది చేయాలి. యాక్చువల్గా ట్రంప్ చేసేది ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, నాట్ ఎన్ స్టాట్యూట్. అది వాళ్ళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సెనేట్స్ లో బిల్ పాస్ అవ్వాలి. ఏదైనా కొత్తది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెచ్చినప్పుడు 24 hours లో వాళ్ళ పార్లమెంట్కి చెప్పాలి. చెప్పిన తర్వాత 2 months లో వాళ్ళు దాన్ని బిల్ పాస్ చేస్తారు. అప్పుడే ఇది అవుద్ది. అసలు ఏ బిల్లు కూడా ఈయన బిల్లు ఒక్కటి కూడా పాస్ అవ్వదు 80%. అది తెలుసు. కానీ మార్కెట్లో ఇన్స్టెంట్ గా ట్రెమర్స్ తెస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఈగో తీర్చుకుంటున్నాడు. ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నట్టుంది. అందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఈ రకంగా ఇబ్బందులు పెట్టాడు. సో డెఫినెట్ గా డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది అన్ని కంట్రీస్ కూడా యుఎస్కి వెళ్ళి జాబ్ చేయాలి అనే తపన అనుకుంటారు కదా, లైఫ్ స్టైల్ మారుతుందని. One day will come, everyone wants to come to India and do the job in India. ఆ రోజు వస్తుంది. అంటే మన తరం చూస్తామా, ముందు తరం చూస్తుందా, ఆ ముందు తరం చూస్తామా తెలియదు. కానీ డెఫినెట్ గా ఇది మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు, మోడీ గారు చెప్పినట్టు అమృత్ కాల్ స్టార్ట్ అయింది. లాస్ట్ 15 years చైనాకి ఎలా స్టార్ట్ అయిందో మనకి ఇది అమృత్ కాల్ ఇది. సో ఇప్పుడు యుద్ధాలు ఇట్లాంటివన్నీ వస్తే మనకి ప్లస్ పాయింట్ అవుద్ది 100%. ఈ చైనా ఈ ట్రెమర్స్ కానీ, ఈ టరిఫ్ వార్స్ కానీ, ఇవి మనకి ప్లస్ అవ్వాలి. మన గవర్నమెంట్ చేసుకునే ఇది గవర్నమెంట్ ఎలా చేస్తున్నాం, వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేస్తున్నాం, కంపెనీస్ ఎలా బూస్ట్ ఇస్తున్నాం, వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఏమి ఇస్తున్నాం, ఎఫ్ఐఎస్ని కూడా మనం కంట్రోల్లో చేసుకుంటే అది యాడ్ ఆన్ అవుతుంది మన మార్కెట్కి. ఎందుకంటే డిఏఎస్ ఉన్నారు, పర్వాలేదు. ఇక ఎఫ్ఐఎస్ మనకు వద్దనుకుంటే ఎట్లా? వాళ్ళకి ఏం కావాలో చూసుకొని వాళ్ళని పిలిచి కూర్చొని మాట్లాడితే డెఫినెట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చేది, పెద్ద వర్షం వచ్చింది అనుకో, వరదలు వస్తాయి కదా, అట్లానే డబ్బులు కూడా అట్లానే వస్తాయి వెనక్కి. ఎలా పోయినాయో మొత్తం ఎఫ్ఐఎస్ మొత్తం వెనక్కి వస్తారు. ఏ కంట్రీలో కూడా వెళ్ళలేరు, ఉండలేరు కూడా. చైనాకి వెళ్తారా? వాళ్ళ పాలసీలు తెలిసిందే, భయంకరంగా ఉంటాయి. సో ఇప్పుడేదో ఆయనకి బూస్ట్ ఇస్తున్నాడు. కానీ ఆయన మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆయన అసలు రూపం బయటపడిందంటే ఎవ్వరు అసలు ఉండలేరు. మన జాక్మాన్ చూసాం కదా, ఆయన ఓన్ కంట్రీలోనే ఆయన వదిలేసి పారిపోయాడు. సో ఇలా అన్నీ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఇండియా ఇది సేఫ్ కంట్రీ, ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేఫ్. ఏదైనా 100% ఇక్కడే బాగుంటుంది వాళ్ళకి. అందుకని అందరూ చూస్తారు. డెఫినెట్ గా మీరు ఒక వారం నుంచి చూసుంటారు, ఎఫ్ఐఎస్ కూడా చిన్నగా మళ్ళీ బయింగ్ మొదలు పెట్టారు. సో ఆల్మోస్ట్ 3,332 కోట్ల రూపాయలు మార్కెట్ కి ఇవ్వడం జరిగింది. అవును. అందుకని మనం ఏం చేయాలంటే, ఇది మార్కెట్ ఏదైనా చిన్న డిప్పులు వచ్చినప్పుడు ఆ డిప్పులు సద్వినియోగం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో.
తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ డిప్, అది ఆ డిప్ ని ఉపయోగించుకోండి దయచేసి. ఎందుకంటే మనకి ఏదైతే డిస్కౌంట్ ఉందో ఆ డిస్కౌంట్ మనకి యాడ్ ఆన్ అవుతుంది. మనకు మామూలుగా వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఈ డిప్ లో అది ప్లస్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని, ఫండమెంటల్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని, ఎవరైతే మీ అనలిస్ట్ ఉన్నారో ఎవరు చెప్పినా, మనకి యూట్యూబ్ లో కానీ ఎవరు తెలియని వాళ్ళు ఎవరు చెప్పినా దయచేసి వినద్దు. మీరు కూడా స్టడీ చేయాలి. ఎవరైనా సరే ఇట్స్ హార్డ్ అండ్ మనీ. మనం మార్కెట్ లో పెట్టేటప్పుడు ఎందుకు పెడుతున్నాం, దేనికి పెడుతున్నాం, ఆ కంపెనీస్ బాగున్నాయి లేవా, ప్రోడక్ట్ ఉందా లేదా, ప్రోడక్ట్ డిమాండ్ ఉందా లేదా. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మంచిగా ఉంటుంది. కేవి కామత్ గారు కూడా అన్నారు కదా, ఇండియాలో కొంచెం అంతా ఎక్కువ ఉన్నాయి, ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉన్నాయి, కొంచెం తగ్గిస్తే బెస్ట్. బ్యాంకులు కూడా కొన్ని ఆపరేషన్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, దాన్ని తగ్గిస్తే బెస్ట్ అని. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ అని ఉంది. ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు 30% స్లాబ్ లో ఉంటే 42% అంటే 42 లక్షలు కడుతున్నారు. ఎంత ట్యాక్స్ అది? అంటే ఏదైనా జిఎస్టీ ఉంది, మళ్ళీ సిఎస్ ఉంది, అన్ని ట్యాక్స్లేనా. ఇప్పుడు మళ్ళీ ఐటీ కట్టాలా, ఇది ఎక్కువ కదా. ఇది అందరిలో వచ్చింది, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ఫీలింగ్ వచ్చింది. ఇది మనకు ఒక రకంగా ఈ ట్రెమర్స్ టెరిఫ్ వచ్చింది మన మంచికే అనుకోవచ్చు. డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా తీసుకొని కొన్ని తగ్గిస్తే, కొన్ని ట్యాక్స్లు తగ్గిస్తే మంచి, అది మంచిగా ఉంటుంది డెఫినెట్ గా. ఆత్మనిర్భర్ భారత్ దాంట్లో కూడా కొంచెం మనకి ప్లస్ పాయింట్ అయ్యే ఉంటుంది. కంట్రీ రెసిలియంట్ అవడానికి ఇది అవకాశం, మంచి టైం ఇది డెఫినెట్ గా. ఇది ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే కంటిన్యూగా మార్కెట్ ఏం పెరగదు. సో మధ్యలో అనేది చిన్న చిన్న డిప్స్ సర్వసాధారణం మార్కెట్లో. సో అలాంటి డిప్స్ మనం ఉపయోగించుకుంటే మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అండి, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మార్కెట్లో లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది కదా, మరి ఈ లాభాల జైత్ర యాత్రను ఏమన్నా కాశ్మీరు ఉగ్ర దాడి, ఈ వార్త ఏదన్నా మార్కెట్లో కొంత టచ్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒక ఆర్గనైజేషన్ మేము చేశామని చెప్పింది, కానీ పాకిస్తాన్కి ఇది కన్ఫర్మ్ గా వాళ్ళు చేశారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అఫీషియల్ గా చెప్పలేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7 దొరికితే మొత్తం విషయం బయటపడుతుంది. సో మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఉన్న హిందూ నాగరికత అంటే ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ సస్పెండ్ చేసాం మనం. ఎందుకంటే అది సస్పెండ్ చేయడం అనేది 75 సంవత్సరాల నుంచి వాళ్ళకి నీరు ఇస్తేనే వాళ్ళకి 4 మెతుకులు లోపలికి వెళ్తాయి. సో ఎట్టి పరిస్థితుల్లో పంటలు ఉండవు, ఏమి ఉండవు. సో ఇప్పుడు నీళ్ళు ఆపేస్తే అతలాకుతలం అయిపోద్ది. ఇప్పటికే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ, భయంకరంగా ఉంది. ఒక కోడిగుడ్డు కొనడానికి ₹250 పెట్టి కొనుక్కోవాలి వాళ్ళు. సో ఆ రకంగా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ భయంకరంగా ఉంది. వాళ్ళు అసలు అంటే ఏ కంట్రీకి వెళ్ళినా దేహి అంటమే ఉంది, అడుక్కోవటం ఉంది. అసలు వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇది ఉంది. కాబట్టి అటారీ బాటిల్ కూడా మనకి అక్కడ చేస్తుంటారు కదా, ఎవ్రీ ఆగస్ట్ 15 చేస్తుంటారు కదా, దాన్ని కూడా సస్పెండ్ క్లోజ్ చేశారు. డిఫెన్స్ అఫీషియల్ కూడా ఇమీడియట్ గా మొత్తం ఎంతమంది ఉన్నారు, 55 మెంబర్స్ ఎంత ఉండాలి, 55 మెంబర్స్ లో 30 మెంబర్స్ నుంచి 25 మెంబర్స్ ని ఇది చేశారు. అంటే మనం ఎంత మంది పెడతామో వాళ్ళు కూడా అంతమంది మన దగ్గర పెడతారు. అది నెంబర్స్ బాగా తగ్గించినట్టున్నారు. సో ఇమీడియట్ పాకిస్తాన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అఫీషియల్స్ వాళ్ళందరికీ ఎమ్మటే 48 hours టైం ఇచ్చి వెళ్ళిపోమని చెప్పారు. అంటే ఇది కొంచెం ఇది కన్ఫర్మ్ గా వాళ్ళు చేసిందా అంటే వాళ్ళే ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మనం ఫ్లరిష్ అవుతున్నాం, ఇంత ముందుకెళ్తున్నా, మనల్ని ఇబ్బంది పెట్టే ధైర్యం వాళ్ళకి ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఇది మామూలుగా ఈ ట్రెమర్స్ వల్ల ఒక రకంగా చూస్తే చైనా ఇబ్బంది పెడుతుందా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం యుఎస్ ని కనుక బయోలేటరల్ అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది. సో దాన్ని చేయడానికి, డైవర్షన్ చేయడానికి చేసిందేమో అని ఒక ఊహ వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు కానీ, సో డెఫినెట్ గా చైనా నమ్మలేము ఎట్టి పరిస్థితిలో. ఇప్పుడు చైనా అన్ని కంట్రీస్ కూడా భయపెడుతున్నాడు కదా, యుఎస్ ఎట్లా చెప్తుందో చైనా కూడా చెప్తుంది, మీరు యుఎస్ మాట వింటే మేము మీకు ఏం చేయాలో అది చేస్తాం, ప్రెషర్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఇంట్రెస్ట్లు ఎక్కువ తీసుకుంటారు. ఆ కంట్రీని చూసాం కదా, మన శ్రీలంకని కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు, బంగ్లాదేశ్ని కానీ. సో డెఫినెట్ గా ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని అసలు నమ్మలేం. పాకిస్తాన్ ఆల్రెడీ దాదాపుగా
బ్లింక్ లో ఉంది, ఇంకా అయిపోవడానికి అన్నట్టు. సో డెఫినెట్ గా వాళ్ళకి అంత ధైర్యం ఉండకపోవచ్చు, ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నవాడు పొట్ట నిండినవాడు కదా ఏదైనా చేసేది. సో ఇబ్బందులు పడుతూ ఇంకొకటి చేస్తారా అనేది డౌట్ ఉంది. సో డెఫినెట్ గా ఇది మటుకు ఒప్పుకోకూడదు ఎట్టి పరిస్థితిలో. మన గవర్నమెంట్ కూడా దీన్ని లాస్ట్ టైం యూరియా అప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేశాం కదా, అట్లానే ఈ సర్జికల్ స్ట్రైక్ లాగా వాళ్ళ 7గురిని పట్టుకొని ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఎందుకంటే వాటర్ కోసమే ప్రాబ్లమ్స్, యుద్ధాలు జరుగుతాయని చెప్పి ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు. సో అది రాకుండా ఉంటే మంచిదని కోరుకుందాం, రాకుండా ఉండాలని కోరుకుందాం డెఫినెట్ గా. సో దట్స్ ద మెయిన్ థింగ్. అంటే మార్కెట్ కి ఇట్లాంటి చిన్నవి వస్తుంటాయి, బట్ మార్కెట్ పట్టించుకునే స్టేజ్ లో లేదు. 100% ఇది లేదు. మళ్ళీ మార్కెట్ మన బ్రాడ్ వ్యూ మార్కెట్ పాజిటివ్ గానే ఉంది. సో డెఫినెట్ గా ఈ చిన్నవి వస్తాయి కాబట్టి చిన్న డిప్పులు రావచ్చు. యాక్చువల్గా ఇవాళ అయితే పాజిటివ్ లో ఉండాల్సిన నిఫ్టీ మార్కెట్ 20-30 పాయింట్స్ డౌన్ ఉంది. అంటే నెగిటివ్ న్యూస్ వచ్చినా ఎక్కువ అబ్జర్వ్ చేయండి, ఎక్కువ పడట్లేదు. అంటే వీఆర్ స్ట్రాంగ్, బలంగా ఉన్నాం. సో అన్ని మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి కాబట్టి భయపడాల్సిన పనే లేదు. డిప్స్ ని ఉపయోగించుకుంటే మంచిదని ఉద్దేశం. ఇంకొక విషయం కూడా విష్ణు గారు మనం ఇక్కడ చెప్పుకోవాలి. BTA బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, JD వ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. అఫీషియల్ టూర్ కాదు, మామూలుగా వచ్చారు. కానీ బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయినట్టు మనకి సూచకంగా తెలుస్తోంది. అది మే ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందని. అందుకే మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ టర్న్ అయిందేమో అని, వచ్చే పాజిటివ్, అందుకే ముందే గ్రహించినట్టుంది. సో డెఫినెట్గా ఎక్కడో చోట సాల్వ్ అవ్వాల్సిందే కదా. సో ఈ అగ్రిమెంట్ కానీ యుఎస్తో మనకి అయితే డెఫినెట్గా టరీఫ్స్ అనేవి మనకి ఉండవు. ఎందుకంటే 0 ట్యాక్స్ కూడా అవ్వచ్చు ఆయన ఇష్ట ప్రకారం. ఇప్పుడు మనం ఎంత వేస్తామో, ఇప్పుడు 55% హార్లీ డేవిడ్సన్ మీద అనేది మొత్తం తీసేశాడు ఆయన, మన ప్రైమ్ మినిస్టర్ గారు. సో 0 చేశాడు ఆయన. సో ఆయన కూడా 0 చేస్తే ట్యాక్సీలే ఉండవు, ఎక్స్పోర్ట్ కూడా మనకి పెరిగేది. మంచి ఛాన్స్ ఇది. ఈ ట్రెమర్స్, ఇది సంక్షోభం అనేది ఆ వార్స్ వాళ్ళందరికీ జరుగుతున్నప్పుడు మనకి ఇది ప్లస్ పాయింట్, ఇండియాకి ప్లస్ పాయింటే. ఆ యాంగిల్లో చూస్తే డెఫినెట్గా మన యాంగిల్, అందుకే నేను 30,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఈ సంవత్సరమే. మొన్నటి దాకా డౌట్ ఉండే ఆల్ టైమ్ హై కూడా వస్తుందా లేదా అని. ఇప్పుడు డెఫినెట్గా అంటే ఈ మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి. సో ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఇంకా నెగిటివ్స్ ఎట్లాంటిది ఏదైనా భయంకరమైన నెగిటివ్స్ రాకుండా ఉండి ఏదైనా చిన్న డిప్లు వస్తే పర్వాలేదు. 30,000 వరకు మార్కెట్ నిఫ్టీ టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. థ్యాంక్ యూ అండి.